కోదాడలో వివిధ అభివృద్ధి పనుల కోసం రివ్యూ చేయడానికి రావడం జరిగింది. ముందు హై స్కూల్లో విజిట్ చేసి అక్కడ నడుస్తున్న LIP లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, బేస్ లైన్ టెస్ట్ కావచ్చు, వాటికి సంబంధించి రివ్యూ తీసుకొని అదేవిధంగా అడ్మిషన్స్ అక్కడ మంచిగా ఇంప్రూవ్ అయినాయి, వాటికి తగ్గట్లు చదువు మీద కూడా టీచర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఆ అంశాలు రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇష్యూస్ MU గారు అంతకుముందు మా దృష్టికి తీసుకొచ్చి ఉండే, అవి పరిష్కారం చేయడానికి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేసి ఆ పనులు త్వరగా కంప్లీట్ కావడానికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనకి జరుగుతున్న వేరియస్ వర్క్స్, కంప్యూటర్ ల్యాబ్ సంబంధించిన పని కావచ్చు, అదేవిధంగా అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్, క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి, అవి కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కోదాడ్ ఏరియా హాస్పిటల్లో ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రకారం పనులు కంప్లీట్ చేయడానికి రివ్యూ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్లో వచ్చి అక్కడ వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్లోర్ మీద ఏదైతే మనం పిల్లర్స్ రేజ్ చేస్తున్న అది కావచ్చు, ఇంకొక బ్లాక్ కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఆల్రెడీ డిస్మాంటిలింగ్ పార్ట్ ఏవైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి ఇప్పుడు కొత్త ఈరోజు వారు ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు మార్కౌట్ ఇచ్చిన తర్వాత అది న్యూ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెడతారు. వాస్తవంగా ఆ పనులు కాస్త స్లో ఉన్నాయి, అధికారులకి ప్రత్యేకంగా అది చొరవ తీసుకొని ఇంకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న మిగతా సేవలు కూడా మనం చూడడం జరిగింది. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్, హై టెన్షన్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసి అక్కడ CT స్కాన్ ప్రత్యేకంగా రావాలని అంశం ఉన్నది. ఆ CT స్కాన్ పార్ట్ ఈ 2-3 డేస్లోనే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి బేస్మెంట్ కానీ మిగతా ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఈ 3-4 డేస్లో ఈ వీకెండ్ కల్లా CT స్కాన్ సంబంధించిన కనెక్షన్ పూర్తి చేసి CT స్కాన్ కూడా త్వరలోనే అక్కడ స్టార్ట్ అయ్యేటట్లు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం RDO అండ్ తహసీల్దార్స్ దగ్గర భూభారతి సంబంధించిన అప్లికేషన్స్ డిస్పోజల్ కూడా రివ్యూ చేయబోతున్నాం. రెగ్యులర్గా మేము ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్, వెబ్ఎక్స్ మీటింగ్ తీసుకొని రివ్యూ చేస్తాము. ఫిజికలీ కూడా క్వాలిటీ డిస్పోజల్ ఉండాలి, భూమి సమస్యలు పరిష్కారం కావాలి, దాని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ ఉన్నాం. అధికారులకి ఆ విధంగా ఆదేశాలు కానీ రివ్యూ కానీ చేయడం జరుగుతున్నది. మున్సిపాలిటీ సంబంధించి కోదాడ మున్సిపాలిటీలో వారికి కొన్ని నూతన భవనాలకు సంబంధించి వారు టేకప్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి వారు టెంపరీ బిల్డింగ్లో ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అది చూసి వారు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇమీడియట్లీ వారు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్, మెరుగైన సర్వీసెస్ వారు ప్రజలకి అందించాలి. అదేవిధంగా వాళ్ళు 100 రోజు ప్రణాళిక ఇప్పుడు నడుస్తుంది. వాటిలో భాగంగా శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇతర సేవలు మున్సిపాలిటీ తరఫున ఇచ్చినవి అది క్వాలిటీగా ఇవ్వాలని వారికి కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా కోదాడలో ఉన్న అన్ని అభివృద్ధి పనుల గురించి సమీక్ష కానీ రివ్యూ కానీ చేయడం జరుగుతూ ఉంది.